రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కూర సురేష్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర అబ్జర్వర్ ధరణి రాణి, జిల్లా ఇన్ఛార్జ్ వరదా సతీష్లు ముఖ్య అతిథులుగా హాజరై తొలుత తెలంగాణ తల్లికి పూలమాలలు అలంకరించి ప్రాణమిల్లారు. అనంతరం అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేయడంతో పాటు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. మండల ఇన్ఛార్జ్ కూర సురేష్ పటేల్ తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా జెండా పండుగ వైభవంగా కొనసాగుతోందన్నారు. మే 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించుకుంటూ తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని అన్నారు. పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ప్రజల్లోకి తనకంటూ ఒక వ్యక్తిత్వంతో, ఆశయాలతో తెలంగాణను ఉద్ధరించాలన్న ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ ప్రజల వద్దకి రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని వాళ్ళ ఒక గత 15 రోజుల నుంచి జెండా పండగ సందర్భంగా ప్రతి మండలికి ఒక జెండా గత నిర్మించుకొని దాన్ని జనంలోకి ఎలాగైతే తీసుకెళ్లాలనో కొన్ని పాంచజన్య సూత్రాలతో కవితకారు రావడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ గంభీరావుపేట గ్రామ మండల్ హెడ్క్వార్టర్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కూర సురేష్ ఆధ్వర్యంలో తెలంగాణ మహిళలు కానీ ప్రజలు కానీ ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం, ఏమొచ్చింది, ఒక క్వశ్చన్ మార్క్గా నిలబడిపోయింది. ఈరోజు మే 20న తీసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితక్క గారు మే 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రమంతటా తెలంగాణ పండుగ వాతావరణంలో మనం భాగస్వాములమై పనిచేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే మేరకు ఆదేశాలు తూచి తప్పకుండా ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో, రాయన్న సిరిసిల్ల జిల్లాలో భాగంగా గంభీరావుపేట మండలంలో 2 జెండాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఇలా ఏదైతే తెలంగాణలో దగాబడ్డ కులాలు చాలా ఉన్నాయి, వారికి న్యాయం జరగాలంటే తప్పకుండా